హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు భయ్య. చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్టెంట్ క్యాష్ కోసం ఏ వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఫస్ట్ బైక్ ట్యాక్సీ. ర్యాపిడో చేసుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే బైక్ ట్యాక్సీ అనగానే మనకి ఇన్స్టెంట్ క్యాష్, ఒక రైడ్ కంప్లీట్ అయిన వెంటనే కస్టమర్ అమౌంట్ ఇస్తాడు. ఆ అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు, అవునా కదా? సో అందుకోసమని కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం వర్క్ చేసుకుందాము, కొంతమంది ఫుల్ టైం వర్క్ చేసుకుందాం అనుకుంటారు. స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఈ టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు, ఈ టైంలో ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఏదైనా కాలేజీలో ఫీజులు కట్టడానికి కానీ, హాస్టల్ ఫీజు కట్టడానికి కానీ, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి కానీ ఈ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటారు. ఈ బైక్ ట్యాక్సీ చేయాలంటే ముందు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. మరి బైక్ ట్యాక్సీ అనగానే చాలా యాప్స్ ఉన్నాయి. ర్యాపిడో, ఓలా, ఊబర్, వోల్టా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా ర్యాపిడో నడుస్తుంది. ర్యాపిడో నిజానికి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి, కానీ ఇక్కడ కమిషన్ కూడా కట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ కమిషన్ కట్ అవ్వకుండా మొత్తం ఎర్నింగ్స్ మనకే రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీ ఫోన్లోనే మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్లో మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే ర్యాపిడో కెప్టెన్ యాప్ డౌన్లోడ్ చేస్తారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా అప్ టు 500 నుంచి 1000 రూపీస్ వరకు వస్తాయి. మీకు అది చూపిస్తాను ఎక్కడ వస్తాయి ఏంటి అనేది. అదే కాకుండా బోనస్ అమౌంట్ కూడా అప్ టు 10,000 వస్తుంది. అలాగే వీక్లీ ఇన్సెంటివ్, అలాగే డైలీ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు బిగినర్స్ కదా, మరి ర్యాపిడో కెప్టెన్ యాప్ డౌన్లోడ్ చేశారు, రిజిస్ట్రేషన్ అయిపోయారు, ఐడి కూడా యాక్టివేషన్ అయిపోయింది. మరి ఫస్ట్ రైడ్ ఎలా తీసుకోవాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఒక రైడ్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఇవి కూడా క్లియర్గా చెప్తాను. ఇలాంటి వీడియో ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ బైక్ ట్యాక్సీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆధార్ కార్డ్, తర్వాత పాన్ కార్డ్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే బైక్ ఆర్సీ, అలాగే బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ర్యాపిడోలో మనకి ఆప్షనల్, ఓకేనా? ఇక బైక్ ఆర్సీ. సో కొంతమంది ఎలా అంటే, అన్న నా దగ్గర బైక్ ఉందన్న, బట్ ఆ బైక్ మా నాన్నగారి పేరు మీద ఉంది, మా అన్నయ్య గారి పేరు మీద ఉంది, ఆ బైక్ని ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కంప్లీట్గా మీరైతే ఆ వెహికల్ని అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు. బైక్ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, బైక్ ఆర్సీ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇంకొంతమంది ఎలా అంటే, అన్న బైక్ నాది ఏపీ వెహికల్ అన్న, ఏపీ బైక్ తెచ్చి నేను హైదరాబాద్లో ర్యాపిడోలో నడిపించుకోవచ్చా? మీరు అలా కూడా నడిపించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇంకా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఆలస్యం చేయకుండా మనం యాప్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ముందు మనం ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేద్దాం. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఇక్కడ ర్యాపిడో కెప్టెన్ యాప్ అనేది ఇచ్చాను. ఈ డౌన్లోడ్ లింక్ పైన ట్యాప్ చేయండి. డౌన్లోడ్ లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే మిమ్మల్ని తీసుకోబోతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అంటూ ఏమీ రాదు, ఓకేనా? ఓకే, ప్లే స్టోర్కి అయితే వచ్చేసింది కదా. ప్లే స్టోర్లో ఈ ర్యాపిడో కెప్టెన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసిన వన్స్ ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్కి కావాల్సిన అన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వండి. పర్మిషన్స్ అనేవి ఇస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా మనకైతే వర్క్ అవుతుంది. కొంతమంది పర్మిషన్స్ అనేవి ఇవ్వట్లేదు. పర్మిషన్స్ ఇవ్వకపోతే యాప్ ఎలా పనిచేస్తుంది, అవునా కదా? యాప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ ఫోన్ నెంబర్తో ఇందులో వర్క్ చేయాలనుకున్నారో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ ఫోన్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఈ పేజ్లో మనకి రెఫరల్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మన ఛానల్ రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఫిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫిల్ కాలేదంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఫిల్ చేయండి. అలా ఫిల్ చేస్తేనే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. అలాగే ఆ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది. కొన్ని సిటీస్లో జాయినింగ్ బోనస్ అప్ టు 2000 ఇస్తున్నారు, కొన్ని సిటీస్లో 500, కొన్ని సిటీస్లో 1000. అంటే మీరు ఏ సిటీస్లో జాయిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళు జాయినింగ్ బోనస్ అనేది మనకి ఇంక్రీజ్ అలాగే డిగ్రీజ్ అయితే చేస్తున్నారు. వన్స్ రెఫరల్ కోడ్ పెట్టిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. సిటీ సెలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బైక్ ట్యాక్సీ హైదరాబాద్లో చేయాలి అనుకుంటున్నాను. అందుకోసమనే హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు వైజాగ్ అయితే వైజాగ్, అలాగే విజయవాడ అయితే విజయవాడ,
ఏ సిటీస్లో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు హైదరాబాద్లో నుండి రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా హైదరాబాద్ సిటీ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ వెహికల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వన్ బైక్, ఆటో, కార్. సో 3 సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి. సో నా బైక్ని ర్యాపిడోలో అటాచ్మెంట్ చేయాలనుకున్నాను, అందుకోసమనే నేనైతే ర్యాపిడో బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. కన్ఫర్మ్ వెహికల్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే మనం నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డ్రైవర్ సంబంధించిన ఫుల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, అలాగే వెహికల్ ఆర్సీ, దాని తర్వాత మన పర్సనల్ ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా మనం అప్లోడ్ చేయాలి. ఏపీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటే పేజ్ అయితే ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక పేజ్నే 2 సార్లు అయితే అప్లోడ్ చేయండి. ఇప్పుడు నా డాక్యుమెంట్స్ అనేవి నేను గ్యాలరీలో ఉన్నాయి, దానిలో నుంచే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మాన్యువల్గా కార్డే ఉంటే మీరు ఇలా ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. గ్యాలరీలో ఉంటే గ్యాలరీ నుంచి అయితే సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే, ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి పైన మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ చూసుకుంటూ ఇక్కడ మాన్యువల్గా ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ చేసేస్తున్నా. సబ్మిట్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్ అనేది అండర్ వెరిఫికేషన్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళగానే మనం చేస్తున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన సెల్ఫీ అనేది ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, వన్స్ సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉందో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో, మీ పేరు ఎలా ఉందో వాటిని చూసి ఇక్కడైతే ఫిల్ చేయండి. నేనైతే ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్ మీకు. అలాగే వెహికల్ ఆర్సీ అప్లోడ్ చేయండి. ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్, వెహికల్ మీద లేకుంటే రెంటెడ్ వెహికల్ అని చెప్పి అడుగుతుంది కదా, వెహికల్ ఓనర్ మీరైతే ఓన్ వెహికల్ అని పెట్టండి, రెంటెడ్ వెహికల్ అయితే రెంటెడ్ వెహికల్ పెట్టండి. నెక్స్ట్ వన్ వెహికల్ నెంబర్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత మనం సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అండర్ వెరిఫికేషన్లోకి అయితే వెళ్తాయి. ఇక లాస్ట్ వన్ మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదా పాన్ కార్డ్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుందని నేను ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నా పర్సనల్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకి ట్రైనింగ్ వీడియో అనేది ఉంటుంది. ఈ ర్యాపిడోలో మనం కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత అమౌంట్ ఎలా తీసుకోవాలి, కమిషన్ ఎంత కట్ అవుతుంది, పర్ కిలోమీటర్కి రేట్ కార్డ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ నాలెడ్జ్ అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక 20 నుంచి 30 మినిట్స్ అయితే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వీళ్ళు అడగవచ్చు. ముందైతే ఒక 30 మినిట్స్ ఓపికగా ఆ ట్రైనింగ్ కోర్స్ మొత్తం చూసేయండి. ట్రైనింగ్ కోర్స్ చూసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటే మీ నాన్నగారిది కానీ మీ బ్రదర్ది కానీ ఎవరిదైనా సరే యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఫోన్పేలో ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఆ యూపీఐ ఐడి కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. యూపీఐ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనం ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ర్యాపిడో వ్యాలెట్లో మనకి అమౌంట్ వచ్చింది అనుకుంటే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ మన యూపీఐ ఐడికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. సో ఆల్మోస్ట్ మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసాం కదా, వితిన్ 24 అవర్స్లో మన ఐడి అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ర్యాపిడో బ్యాక్ అండ్ టీమ్ నుంచి మనకి కాల్ కూడా వస్తుంది. కాల్ చేసి మనకైతే ఇంటిమేషన్ ఇస్తారు, మీ ఐడి యాక్టివేషన్ అయింది, మీరు ర్యాపిడోలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేనైతే వెయిట్ చేస్తాను. నా ర్యాపిడో ఐడి యాక్టివేషన్ అయింది. యాక్టివేషన్ అయిన తర్వాత ఎలా ఇంటర్ఫేస్ వస్తుందో చూద్దాము. సో సక్సెస్ఫుల్గా చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. మనం ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆఫ్ డ్యూటీ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనం కంప్లీట్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ యాప్లో మనకి రేట్ కార్డ్, అలాగే ఇన్సెంటివ్స్, అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, ఇలాంటివి మోర్ ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి, దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఇన్సెంటివ్స్ అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. ముందైతే ఇన్సెంటివ్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ మనకి డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా కొంతమందికి అయితే అలర్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇవాళ అయితే ఎలాంటి ఇన్సెంటివ్ అయితే చూపించట్లేదు, నిన్నైతే ఇన్సెంటివ్స్ అయితే చూపించాయి. ప్రతిరోజు వీళ్ళు ఇన్సెంటివ్స్ అనేది మారుస్తూ ఉంటారు. అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వీక్లీ ఇన్సెంటివ్స్లో 3 స్లాబ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ స్లాబ్ వచ్చేసరికి మనం 40 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకి 300 రూపీస్ ఇస్తారు. అలాగే సెకండ్ స్లాబ్
60 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 200 రూపీస్ ఇస్తారు. లాస్ట్ స్లాబ్ వచ్చేసరికి 90 రైడ్స్ కంప్లీట్ చేస్తే మనకి 700 రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. టోటల్గా వీటన్నిటిని కౌంటింగ్ చేస్తే 200 రూపీస్ అమౌంట్ అయితే అవుతుంది. ఇది దీనికి టైం వచ్చేసరికి మనకి మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 6 వరకు అయితే అప్లికేబుల్ అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు టైం కూడా ఇచ్చారు. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 PM వరకు అప్రాక్సిమేట్లీ ఒక 15 అవర్స్ టైం అయితే మనకు ఉంటుంది. ఈ 15 అవర్స్లో మనం ఏ ట్రిప్ కంప్లీట్ చేసినా ఇక్కడైతే కౌంటింగ్ అయితే ఉంటుంది. మీరు కూడా ర్యాపిడ్లో వర్క్ చేసేటప్పుడు ఈ వీక్లీ ఇన్సెంటివ్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఆర్డర్ దగ్గరలో ఉంటే ఈ ఆర్డర్స్ అనేవి ఫినిష్ చేస్తే కంప్లీట్గా ఈ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకైతే వచ్చేస్తుంది కదా. వీక్లీ ఇన్సెంటివ్స్తో పాటుగా మనకి బోనస్ అమౌంట్ కూడా వస్తుంది. సమ్మర్ స్పెషల్ బోనస్ అని చెప్పేసి ఇక్కడ ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు. అలాగే కొంతమంది రైడర్స్ చాలా ఎక్కువగా ర్యాపిడోలోనే వర్క్ చేయడం వల్ల వాళ్ళకైతే ఈ స్పెషల్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. మీరు కూడా బాగా వర్క్ చేస్తే మీకు ఈ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఇప్పుడైతే నాకు 10,000 రూపీస్ అయితే చూపిస్తున్నారు. దీనికి ఫస్ట్ స్లాబ్ అనేది 200 రైడ్స్ కంప్లీట్ చేస్తే 1200 రూపీస్. తర్వాత నెక్స్ట్ స్లాబ్ 275 రైడ్స్ కంప్లీట్ చేస్తే 1800 రూపీస్. లాస్ట్ స్లాబ్ వచ్చేసరికి 540 రైడ్స్ కంప్లీట్ చేస్తే 4500 రూపీస్. టోటల్గా వీటన్నిటిని కౌంటింగ్ చేస్తే 10,000 రూపీస్ బోనస్ అమౌంట్ అనేది మన ర్యాపిడో వ్యాలెట్లో క్రెడిట్ చేస్తారు. అక్కడ నుంచి మనం బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ర్యాపిడ్లో వర్క్ చేస్తే ప్రతి రైడ్లో కమిషన్ అయితే కట్ చేస్తూ ఉంటారు కదా. ఆ కమిషన్ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఒక స్ట్రాటజీ ఉంది అని చెప్పాను కదా. స్ట్రాటజీ అంటే ఏం లేదు, ఇది ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో మన హైదరాబాద్లో ప్రతి ఒక్క ర్యాపిడో కెప్టెన్కి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ 3 రకాల ప్లాన్స్ అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ ప్లాన్ వచ్చరికి 39 రూపీస్తో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 1 డే వరకు 400 రూపీస్ ఎర్నింగ్స్ వరకు మీరు ఎలాంటి కమిషన్ అయితే కంపెనీకి పే చేయని అవసరం లేదు. మీరు ఈ ర్యాపిడోలో ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి వేరే ప్లాన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి 119 రూపీస్తో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీరు 1500 రూపాయలు ఎర్నింగ్ చేసుకున్నంత వరకు ₹1 కూడా కమిషన్ అయితే కంపెనీకి పే చేయని అవసరం లేదు. అలాగే ఈ ప్లాన్స్ తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసుకోండి. సో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి మీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. మనం ర్యాపిడో ఐడి లాగిన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తాయి. ఈ ఆర్డర్లు వచ్చే తరుణంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మియాపూర్లో ఉన్నాం, మనం సికింద్రాబాద్ రావాలి, మన ఇల్లు సికింద్రాబాద్లో ఉంది, అక్కడి నుంచి ఖాళీగా వచ్చేయడం ఎందుకు? అలాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది మై రూట్ బుకింగ్ ఉంటే బాగుంటుంది అని. అలాంటి వాళ్ళకే ఈ మై రూట్ బుకింగ్, ఇందులో కూడా మై రూట్ బుకింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా అడ్రస్ అయితే నేను పిన్ చేసుకున్నా. ఇలా యాడ్ న్యూ అడ్రస్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి మీ ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని సబ్మిట్ చేస్తే మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి వైపు బుకింగ్స్ అనేవి మీకైతే షో చేస్తూ ఉంటుంది. ఆ బుకింగ్ తీసుకొని మీరైతే ఇంటికైతే వచ్చేయచ్చు. ఈ ఆప్షన్ చాలా మంచిగా యూజ్ అవుతుంది న్యూ రైడర్స్కి. సో ఇప్పుడైతే ఫస్ట్ రైడ్ తీసుకొని మీకు చూపిస్తాను, అలాగే రైడ్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా చూపిస్తాను. సింపుల్గా దానిపైన ట్యాప్ చేస్తే లాగిన్లోకి వెళ్ళిపోయాం. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. లేకుంటే వేరే వాళ్ళు ఈ రైడ్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ర్యాపిడోలో మనకు చూపించిన రైడే నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి షో అవుతుంటుంది. ఇప్పుడు లొకేషన్కి వెళ్ళాలంటే ఎలా? ఇక్కడ గో టు పికప్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. వామ్మో, ఇక్కడ చూడండి 5.2 కిలోమీటర్ పికప్ లొకేషన్కి అయితే చూపిస్తుంది. ఇలాంటి లాంగ్ పికప్స్ కూడా మనం అన్ఎక్స్పెక్టెడ్లీ సమ్టైమ్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. ఈ లొకేషన్ చూసుకుంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత SMS సింబల్ పైన ట్యాప్ చేసి మనం ఇక్కడ కాల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే కస్టమర్కి కాల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను కస్టమర్కి కాల్ అయితే చేయట్లేదు, ఏదో సమ్ రీజన్స్ వల్ల రైడ్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాము. ఎలా రైడ్ క్యాన్సిల్ చేయాలి? సో ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, కాల్ సింబల్, దీనిపైన ట్యాప్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకి క్యాన్సిల్ అనే కనిపిస్తుంది చూడండి, క్యాన్సిల్ మై ఆర్డర్, దానిపైన ట్యాప్ చేస్తే మనకి కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఏ రీజన్ అనుకుంటున్నారో ఆ రీజన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పికప్ అని పెట్టిన, లాంగ్ పికప్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ ఆర్డర్, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ ఆప్షన్ చూపించాను కదా ఎలా క్యాన్సిల్ చేయాలో రైడ్ అనేది. ఇలా మనం ఒక రోజుకి 3 రైడ్లు మాత్రమే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంది. అన్లిమిటెడ్గా రైడ్లు అయితే క్యాన్సిల్ చేసుకోలేము. సో రైడ్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసి ఆలోచించి రైడ్ అనేది క్యాన్సిల్ చేయండి. ఒక రోజుకి 3 రైడ్లు మాత్రమే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇక ఫస్ట్ రైడ్ తీసుకుని ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను.
ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నాను. లొకేషన్‌కి అయితే వచ్చేసాను డైరెక్ట్. కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వచ్చిన తర్వాత అరైవ్డ్ అని స్వైప్ చేయండి. కస్టమర్‌కి కాల్ చేయండి. నేనైతే కస్టమర్‌కి కాల్ చేసిన. కస్టమర్ అయితే ఇక్కడే పక్కనే ఉన్నారు. సార్ 2961. కూర్చోండి సార్, కొంచెం జాగ్రత్త. కొంచెం హైట్‌లో ఉంది. ఓకేనా సార్? కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌లో కస్టమర్‌ని అయితే డ్రాప్ చేసేసాను. ఇక్కడ కస్టమర్ అయితే నాకు ఫోన్‌పే నుంచి అయితే అమౌంట్ అయితే సెండ్ చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసినందుకు మనకి ₹124 అయితే చూపిస్తుంది. ఇక్కడ జీరో కమిషన్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాను. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఎర్నింగ్స్ ఎలా ఉంటుందనేది రేపటి వీడియోలో మీకు కంటిన్యూగా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నా. ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.